దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందామండి. లూకాసు సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. కానుక పెట్టెలో కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పాలించుచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెబుతున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన యొక్క లేమిలో తనకి కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఆమె హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు సెలవిస్తున్న మాటలు బట్టి ఇక్కడ ప్రియమైన యేసుక్రీస్తు దేవుని యొక్క మందిరములో, ఆలయములో, ఆ యొక్క సమాజ దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క వాక్కులను బోధించిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడైన యేసుక్రీస్తు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చదువుతున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ఉన్న ఒక కానుకలు పెట్టే వద్ద కనిపెడుతూ ఉన్నాడు. ఆ ధనవంతులు అక్కడ వారికి కలిగిన దాన్ని బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో కానుక వేస్తున్నది గమనిస్తున్నాడు దేవుడు. అయితే ఆ సమయంలో కూడా ఒక పేద విధవరాలు ఆమె యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క పరిస్థితి ఎలాంటిదంటే ఆమెకున్నది కొంచెమే ఉన్నది. ఆ లేఖనాలు చదువుతున్న మాటలను బట్టి ఆమె యొక్క లేమిలో ఆమెకు కలిగిన జీవనమంతయు వేసిందంట. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇక్కడున్న ఆ ధనవంతుల కన్నా ఈమె ఎక్కువ వేసింది అని మీతో నిజముగా చెబుతున్నాను అంటున్నారు. అంటే వారి యొక్క జీవితాల్లో కలిగిన దానిలో ఆ దేవుని యొక్క సన్నిధిలో తీసుకొచ్చి చేస్తున్నారు. కానీ ఈమెకేమో ఆ జీవనం అదే, ఆ దాని మీదే ఆధారపడవలసిన స్థితిలో ఆమెకు కావలసిన జీవనానికి కావలసిన ఆ యొక్క క్రాసు, ఆ రెండు కాసులు, ఆ యొక్క 2 నాణ్యాలు ఆమెకి అదే ఉంది. కానీ ఈమె ఏం చేసిందంటే ఆ ఉన్న కలిగినదంతయో దేవుని సన్నిధిలో వేసేసింది, ఆ కానుకలు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, ఈ ధనవంతుల కంటే ఈమె ఆ సమృద్ధిగా, ఈమె ఈ విధమైన స్థితిని బట్టి ఈమె గొప్పగా ఉంది, ఈమె ఇచ్చినది అన్నట్టు. ఇదే మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ యొక్క పేద విధవరాల యొక్క స్థితిలో, జీవితంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి, మనము దేవుని సన్నిధికి తీసుకొస్తున్న కానుకను దేవుడు అంగీకరించే స్థితిలో ఉన్నా కాదు, కానీ ఇక్కడ మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ హృదయము ఎలాంటి స్థితిలో తీసుకొస్తుంది. ఒకటి అంటే ఈ హృదయంలో అది ఇష్టపూర్వకంగా తెస్తుందా, లేక కష్టమైన పరిస్థితుల్లో తీసుకొస్తుందా, లేక తన జీవితంలో తనకు కలిగినది ఏదో వేయాలనే పరిస్థితుల్లో తీసుకొస్తుందా అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మన జీవితాలలో ఏ విధమైన స్థితిలోనికి తీసుకురావాలని దేవుని యొక్క లేఖనాలు చెబుతున్న మాటలు బట్టి హృదయపూర్వకముగా దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క అనుభవంలో మొదటి అనుభవం ఏమిటంటే, ఈమె యొక్క జీవితం మొదటి అనుభవం ఆమెకి కలిగిన దానిలో ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురావడానికి, ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురావడానికి ఆమె హృదయపూర్వకంగా ఆ కానుకలు తీసుకొచ్చినట్లుగా కనబడుతుంది. 2, ఈమె జీవితంలో ఏమిటంటే ఈమె యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే కలిగినది కొంచెమే, ఆ ఉన్నది కొంచెమే, ఆమెకు జీవనం అదే, ఆ జీవనము అంతయు దేవుని సన్నిధిలో వేసిందాడు. అంటే ఇప్పుడు ఆమె యొక్క జీవితంలో జీవనానికి కావలసినది అదే. అయితే ఇప్పుడు ఏం కావాలంటే, ఏమి ఉద్దేశం అంటే, ఆమె యొక్క ఉద్దేశం ఏమిటి అంటే,
నేను దేవుని యొక్క పని చేస్తున్నాను, ఆ దేవుని యొక్క కార్యాన్ని నేను చేస్తున్నాను, అప్పుడు మరి నా దేవుడు నా కార్యం చేయడా అని ఒక నిరీక్షణతో దేవుని సన్నిధిలోనికి తీసుకొస్తుంది ఆమె. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క జీవితం దేవుని మీద ఆధారపడిన స్థితి కనబడుతుంది. ఏ పరిస్థితి అయినా కానీ, ఏ విధమైన స్థితిలో ఉన్నా కానీ ఆ తీసుకొచ్చిన కానుకను ఆ దేవుని యొక్క సన్నిధిలో వేసినట్టుగా కనబడుతుంది. అంటే ఈమె యొక్క జీవితంలో ఆ దేవుని మీద ఆధారపడుతున్న స్థితి కనబడుతుంది. మూడో అనుభవం ఏమిటంటే, లేఖనాలు చెబుతున్నాయి, ఈ లోక ధనము దొంగలు దొంగలిస్తారు, ఇది చిమ్మట పడుతుంది. ఈ యొక్క డబ్బు ఏ విధమైన స్థితిలో చేయబోతుందంటే చీకటి పడుతుంది. అంటే ఆ విధమైన స్థితిలో దొంగలు దొంగలిస్తారు, కన్నం వేస్తారు అంటుంది. అలాగే దీనివలన పరిస్థితులు వేరే విధమైన స్థితిలోకి వస్తూ ఉంటున్నాయి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, లేఖనాలు చెబుతున్న మాటలు బట్టి, పరలోక ధనము గురించి మీరు ప్రయాసపడండి, కానీ ఈ లోక ధనము గురించి మీరు మీ స్థితిని బట్టి సమకూర్చుకోవద్దు అంటారు. ఈ లోక ధనం గురించి మీరు ప్రయాసపడద్దు, కానీ పరలోక ధనం గురించి ప్రయాసపడండి అంటారు. మరి ఈమె జీవితంలో ఏం గ్రహించింది అంటే, ఈ మూడు అనుభవాలు ఏ స్థితిలో ఉన్నదంటే, దేవుని యొక్క వాక్యానికి తన జీవితాన్ని అప్పగించుకున్నట్లుగా కనబడుతుంది. ఒకటి, హృదయపూర్వకంగా దేవుని సన్నిధితో తీసుకొచ్చినట్లు కనబడుతుంది. రెండు, ఆమె జీవితంలో దేవుని మీద ఆధారపడుతుంది. మూడు, ఆమె స్థితిని బట్టి ఆమె యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నదంటే, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని బట్టి, ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆ విధమైన స్థితిలో ఈ వాక్యమనే ఆ మాటల చేత తన జీవితాన్ని సరి చేసుకున్నట్టుగా కనబడుతుంది. మరి ఆ సేవకుడు బోధించి ఉండొచ్చు, మాటలు బోధించి ఉండొచ్చు, పరలోక జన్మ గురించి సమకూర్చుకోవద్దు, కానీ ఈ యొక్క లోక సంబంధమైన ధనం సమకూర్చుకోవద్దు, కానీ పరలోక ధనం గురించి సమకూర్చుకోలేదు. ఇప్పుడు ఈమె మనసు అంతా ఎక్కడున్నట్టు, ఇప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం మీద ఉండి మనసు పరలోక రాజ్యం మీద తన జీవితాన్ని శ్వాసంతో నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. మరి ఈ యొక్క అనుభవంలో నాలుగోది ఏమిటిగా ఏంటంటే, ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక త్యాగపూరితమైన స్థితిలోకి వచ్చింది. ఇంత త్యాగము తన జీవితంలో, ఇంత విధమైన స్థితిలో తన జీవితాన్ని నడిపించుకుంటున్న స్థితి కనబడుతుంది. అంటే మనకు కలిగిన దానిలో మన జీవితాలు ఎంతగా మనం ఏ స్థితిలో నడిపించబడుతున్నాం అంటే, ఈమె ఏం చేయబడుతుందంటే, ధనాన్ని ప్రేమించకుండా, ధనమును ప్రేమించకుండా ఆ ధనమును దేవుని సన్నిధిలో సమకూర్చినట్టు, ఆ దేవుని సన్నిధిలోనికి వేయటానికి ఆమె జీవితంలో ఎలాంటి త్యాగం చేసిందో కాబట్టి మనకు తెలిసిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఏం కావాలి, ఆమెకు గురి ఏమిటి అంటే, ఒక నిత్య జీవాత్మైన పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఒక గురి ఉండేది. ఆమె హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆ మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమంటుందంటే, ఒక వ్యక్తి కనపడుతున్నాడు, యవనస్తుడు కనపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సంచరిస్తున్న సమయంలో ఒక యవనుడు ఆ ప్రాంతం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అంటున్నాను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అయ్యా ఈ విధమైన స్థితిలో ఇలా నడిపించబడాలి, 10 ఆజ్ఞలు చెబుతున్నాడు. ఆ 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు మీరు గైకొంటూ నడిపించబడితే నువ్వు నిత్య జీవాంతమైన పరలోక రాజ్యానికి వారసులు అవుతావు అని చెబుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఇవి నేను బాల్య దినము నుంచే చేస్తున్నాను, ఇవి బాల్య దినము నుంచి నేను అనుసరిస్తున్నాను అంటున్నాను. కానీ యేసు అతనిని ప్రేమించి నీకు ఒకటి పొదువుగా ఉందంటున్నాడు. ఆమె హల్లెలూయా. అంటే ఇక్కడ ఇతని జీవితం ఎక్కడ ఉన్నది, ఇతని మనసు ఎక్కడ ఉన్నది, ఆ ధనం మీద మనసు పెట్టుకొని తన జీవితంలో చేయవలసిన కార్యం మర్చిపోతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోవాలని ఆశ ఉంది, నిత్య జీవానికి పోవాలని ఆశ ఉంది, కానీ ఇక్కడ ఇతని మనసు ఎక్కడ ఉందంటే ధనము మీద ఉంది. ధనం, సంపాదన సంపాదన సంపాదన. ఈమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఏ స్థితి పడిందంటే, త్యాగపూర్వకమైన ధనం తీసుకొచ్చి ఆమె జీవితం ఒక గురి, నిత్య జీవానికి వెళ్ళాలని ఒక గురి చేత ధనమును ప్రేమించకుండా నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకటి
హృదయపూర్వకంగా దేవుని సన్నిధి తీసుకురావడం. 2, ఆ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తన జీవితంలో ఆ దేవుని పట్ల తన యొక్క స్థితిని బట్టి ఆధారపడినట్లుగా, ఆ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే నా పని ఆయన చేయగలుగుతాడని ఆయన మీదకి తన జీవితాన్ని ఆధారపడిన స్థితిలోకి వస్తుంది. 3, వాక్యం మీద తన జీవితాన్ని అవకాశం ఇచ్చి వాక్యానుసారంగా నడిపించుకోవడానికి తన జీవితాన్ని గడుపుకుంటుంది. 4, తన జీవితంలో ధనమును ఏమాత్రము ప్రేమించకుండా ధనమును త్యాగం చేసినట్లుగా, ఒక గురి అంతకు పరిగెత్తుతున్నట్లుగా ఆ నిత్య శివాతమైన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇది ఆటంకపరిచే స్థితిగా ఉంది కనుక దానిని ఏం చేసిందంటే ఏ విధమైన స్థితిలో త్యాగం చేసుకుంటూ నడిపించబడుతున్న స్థితి కనబడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యవ్వనుడు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడు, నిత్య జీవానికి వెళ్ళాలనే బాగానే ఉంది. కానీ ఇతడు ధనమును ప్రేమించిన వాడు కనుక అతనితో చెప్పిన మాట ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే నీకు కలిగిన ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వెంబడిస్తున్న వ్యక్తి ఒక భేద యథానాలు తనకు కలిగినది దేవుని సన్నిధిలో ఇచ్చి ఆమె జీవితంలో ఇప్పుడు ఎవరిని వెంబడిస్తుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్లుగా కనబడుతుంది. ఈమె జీవితం ఇప్పుడు వెంబడిస్తున్న స్థితి ఎందుకు అంటే ఇక్కడ వెంబడించే జీవితం నిత్య జీవాంతమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా ఆయన సన్నిధిలోనికి చేరే విధమైన స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే గురిని చూస్తున్నాడు. ఏ గురి చూస్తున్నాడు? అతని జీవితంలో నిత్య జీవాన్ని పోవాలని గురి బాగానే, కానీ మనస్సు ధనము మీద ఉన్నది. మనస్సు ఆ ధనం మీద ఉన్న దాన్ని బట్టి తన జీవితం జ్ఞాపకం చేసుకుంటే చిన్న పుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈమెకు కలిగినది దేవుని సన్నిధిలోనికి ఇచ్చి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఆ మాట ప్రకారం నడిపించబడుతూ ఆ నిత్య జీవాంతమైన పరలోక రాజ్యానికి ఆమె చేరాలనే ఉద్దేశంతో తన స్థితిని నడిపించుకుంటుంది. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తున్నలో మన జీవితాలు ఏం చేయాలంటే 1, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిని తీసుకురావాలి. 2, మన జీవితంలో మనము ఆయన కార్యం చేస్తే ఆయన మన కార్యం చేస్తారని మనం ప్రయత్నించాలి. 3, వాక్యం మీద మనం ఆధారపడాలి. 4, మన జీవితాల్లో ఆ గురి వద్దకే పరిగెత్తుతూ ఆ నిత్య జీవాంతమైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏదైతే మనకు ఆటంకంగా ఉందో, ఏదైతే మనల్ని అడ్డుబండగా ఉన్నదో దానిని మనం తొలగించుకుంటూ ఆ దేవుని సన్నిధికి నడిపించబడే విధమైన స్థితిలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అతి కృప మన జీవితంలో దేవుడు అనుగ్రహించి మన స్థితిని బట్టి ఆ విధమైన నిత్య శివాంతమైన పరలోక రాజ్యానికి మన జీవితాలు అప్పగించుకోవాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితిని బట్టి సంపూర్ణమైన నిశ్చితకు అంటే సంపూర్ణమైన ఆ దేవుని చిత్తానికి అప్పగించుకున్నట్లుగా కనబడుతుంది. అంటే ఆ దేవుని యొక్క చిత్తం ఏమిటో తను గ్రహించి ఆ మాట ప్రకారం తన జీవితాన్ని నడిపించుకున్నట్లుగా కనబడుతుంది. కనుక మన జీవితంలో కూడా ఈ యొక్క 5వ అనుభవం ఏమిటంటే సంపూర్ణ నిశ్చితకు ఆ సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకునేవారిగా మార్చబడుతుంది గాక. ఈ మాటలు మీ నిక్కులో దీవించి ఫలించును గాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. దేవుని సన్నిధిలో మోకరించుకున్నాం. జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడిన మాట్లాడేస్తాం. దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. పరిశుద్ధులైన జీవాధిపతి